హలో! హ్యాపీ సండే. మా ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో చూస్తారా? చికెన్ కాదు, ఈసారి మటన్ ప్రిపేర్ చేశాను. మునక్కాయ మటన్ ప్రిపేర్ చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. సింపుల్ ప్రాసెస్‌లో అనమాట. మీకు రెసిపీ కావాలంటే తెలుసు కదా! కామెంట్ చేసేయండి. పోస్ట్ చేసిస్తాను. నాకు మటన్ చేయడం అంటే కొంచెం చిరాకే. ఎందుకంటే దాన్ని డబుల్ టైమ్స్ బాయిల్ చేయాలి. సరిగ్గా బాయిల్ అవుతుందో లేదో అన్న డౌటు. విజిల్స్ చూసుకుంటూ ఉండాలి. మటన్ అంటేనే పెద్ద ప్రాసెస్ అని చెప్పి నేను స్కిప్ చేస్తూ ఉంటాను. కానీ లేత మటన్ తీసుకుంటే కుక్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బోన్లెస్ మటన్ అనమాట. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే హోమ్‌మేడ్ మసాలాస్తోనే ప్రిపేర్ చేశాను. ఇందులో వేసిన ఆల్ ఇన్ వన్ మసాలా ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేస్తున్నానమాట. రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాను, అది కూడా చూసేయండి. ఈ ఒక్క మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వెజ్‌కి, నాన్ వెజ్‌కి పనికొస్తుంది. ఈ మసాలాలో మునక్కాయలు బాగా మగ్గుతుంటే మంచి అరోమా వస్తుంది. అప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ చేయడం ప్రాసెస్ ఎక్కువ అని స్కిప్ చేస్తుంటాం కానీ అసలు మటన్ వేడి వేడి అన్నంలోకి తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా మునక్కాయ మటన్ ట్రై చేశారా? మటన్తో చాలా రకాలు చేసుకోవచ్చు. గోంగూర మటన్ చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కన్సిస్టెన్సీ చిక్కగా వచ్చేంత వరకు మగ్గించుకొని వేడి వేడి అన్నంలోకి గ్రేవీ కలుపుకుంటూ మునక్కాయ పీస్ తింటూ మటన్ ముక్కను నంచుకుంటే ఉంటుంది టేస్ట్. నేను చెప్పాలా? రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.